ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 11వ అధ్యాయం 19 నుండి 36 వచనం వరకు శ్రద్ధగా వినండి. పౌలు ఉపమాన భాషలో మాట్లాడుతున్నాడు. చెట్టును వేరు భరిస్తుంది గాని వేరును చెట్టు భరించదు గదా. ఆలివ్ చెట్టు అంటే ఇశ్రాయేలు జాతి, అడవి ఆలివ్ చెట్టు అంటే సంఘం. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను ఆలివ్ చెట్టు వేరుగా చేశాడు. ఇశ్రాయేలు జాతి నుండే, అదే వేరు నుండే మనకు ఎన్నెన్నో దీవెనలు సంక్రమించాయి. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అందులో నుండే వచ్చాడు. 20వ వచనం, అడవి ఒలీవ కొమ్మలు ఈ ఆలివ్ చెట్టుకు అంటుకట్టబడ్డాయి. అడవి చెట్టు అంటోంది, నేను అంటుకట్టబడే నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి అని నీవంటావు. మంచిది, వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వించకు, భయపడు. గ్రహించాలి, వారి అవిశ్వాసమును బట్టి దేవుడు వారిని అవతల పెట్టేశాడు. క్రైస్తవ సోదరుడా, సోదరి, నీవు ఈ ఆలివ్ చెట్టులో భాగమయ్యావంటే ఇందులో నీ గొప్పతనమేమీ లేదు, అతిశయాస్పదం బొత్తిగా లేదు. నీ సంఘ సభ్యత్వము, నీ మంచి ప్రవర్తన, అర్హతలు కానే కావు. నీవు కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టే ఇందులో నిలిచి ఉన్నావు. విశ్వాస ప్రాతిపదిక మీదనే నీ ఉనికి, నీ మనికి. ఇదిగో మీకో హెచ్చరిక. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నూ విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులు తప్పిపోయారు, దేవుని మాట వినలేదు. దేవుడు వారిని శిక్షించకుండా వదల్లేదు. అలాగే సంఘం కూడా, వారైనా వీరైనా పాపం చేస్తే దేవుని శిక్ష తప్పదు. రాను రాను సంఘం లవొదికయ్య తరహాకు దిగజారింది. ప్రకటన 3వ అధ్యాయంలో లవొదికయ్య సంఘమును చూడండి. మహాశ్రమల కాలంలో యేసు ప్రభువు ఈ సంఘాన్ని ఉమ్మేస్తాను అన్నాడు. ఊహించండి, సార్వత్రిక సంఘం ఎత్తబడిన తరువాత ఆదివారం ఆరాధనకు లవొదికయ్య సంఘం ఇక్కడే కూడుకుంటుంది. గాని అందులో క్రీస్తు లేడు. క్రీస్తునందు ఆ సంఘమూ లేదు. అది యేసు ఉమ్మేసిన సంఘం. అయితే ఫిలదెల్ఫియా సంఘం అలాంటిది కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రభు అన్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. అనగా మహాశ్రమల కాలంలో ఫిలదెల్ఫియాకు కాపుదల. యుగాంతంలో ప్రతి సంఘానికి ఇదే అంతిమ పరీక్ష. నువ్వు లవొదికయ్యవా లేక ఫిలదెల్ఫియావా? ఫిలదెల్ఫియా ఎదుట తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ సంఘం వాక్యమును ప్రకటించింది. ఫిలదెల్ఫియా సంఘానికి చెందిన వారు ధన్యులు. మహాశ్రమలకు ముందే ఈ సంఘం ఎత్తబడుతుంది. నువ్వు నేను ఎత్తబడతాము. లవొదికయ్య సంఘం ఎత్తబడదు. 22వ వచనం నుండి ఇశ్రాయేలు జాతి పునరుద్ధరణను గురించి పౌలు వివరిస్తున్నాడు. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అలా నిలువని ఎడల నీవు నరికివేయబడతావు. జాగ్రత్త. అన్యులను ఉద్దేశించి పౌలు కఠినంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలును కడగా ఉంచాడంటే దేవుని కాఠిన్యం అందులో కనపడింది. దేవుని తట్టు తిరిగిన అన్యుల మాటేమిటి? అందులో దేవుని కరుణ, దేవుని అనుగ్రహం కనిపిస్తాయి. దేవుని కాఠిన్యము, దేవుని అనుగ్రహము, ఈ రెండూ సమానాంతరంగా ఉన్నాయి. క్రీస్తును తిరస్కరించిన వారిపై దేవుని తీర్పు, క్రీస్తును అంగీకరించిన వారిపై దేవుని కృప, అనుగ్రహము. ఈ రెండూ ప్రధానాంశాలే. ఈ రెండూ సువార్తలోని రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు. దేవుని కాఠిన్యం ఎంతవరకు, ఎప్పటి నుండి అనే విషయాలను లోతుగా పౌలు ఇక్కడ చర్చించటం లేదు. యెరూషలేము నాశనమైందంటే అది దేవుని ఉగ్రతకు ఫలితమే. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిన చరిత్ర సంఘటన అది భయానకమైన దృశ్యం. దేవుని బిడ్డలారా,
దేవుని కృపను తేలికగా చూడకండి, నిర్లక్ష్యం చేయకండి. దేవుని కుటుంబంలోకి మనము వచ్చామంటే అది దేవుని కృపే. ఆయన కుటుంబీకులము గనుక మనకెన్నో హక్కులు లభించాయి, ఎన్నో ఆధిక్యతలు, ప్రయోజనాలు సంక్రమించాయి. అప్పుడు ఇశ్రాయేలు చేసిన తప్పులే ఇప్పుడు సంఘం చేస్తున్నదంటే చరిత్ర పాఠాలు మనము సరిగా నేర్చుకోలేదనే అర్థం. 23వ వచనం, వారు తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడతారు. దేవుడు మరల వారిని అంటుకట్టడానికి శక్తిగలవాడు. ఎట్టి యోగ్యత లేని అన్యులను దేవుడు అంగీకరించాడు. అలాగే ఇశ్రాయేలును కూడా అంగీకరిస్తాడు. వారిని మళ్లీ స్వీకరిస్తాడు. ఇశ్రాయేలు జాతి అంతా దేవుని వైపునకు తిరుగుతారు. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. ఇశ్రాయేలు పునరుద్ధరణను గురించిన అమూల్యమైన ప్రవచనమిది. అలాగే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అంటోంది, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరించగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించేటట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించేటట్లు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. అది ఇశ్రాయేలుకు మహాప్రాయశ్చిత్త దినం. వారు పశ్చాత్తప్తులై దేవుని వైపు తిరుగుతారు. దేవుడు మనల్ని చేర్చుకున్నట్లే వారిని చేర్చుకుంటాడు. ఆయన కనికరం మహాకృప. 24వ వచనం, నీవు స్వాభావికమైన అడవి ఆలివు చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఆలివు చెట్టున అంటుగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలైన వారు మరి నిశ్చయముగా తమ స్వంత ఆలివు చెట్టున అంటుకట్టబడరా? ఆలివు చెట్ల ఉపమానాన్ని పౌలు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఆలివు చెట్టు అంటే ఇశ్రాయేలు జాతి. ఈ ఆలివు చెట్టు వేరు అబ్రహాము. ఈ ఆలివు చెట్టు కొమ్మలు కొన్ని నరకబడ్డాయి. ఈ జాతిని దేవుడు తిరస్కరించాడు. నరికివేయబడిన కొమ్మల స్థానంలో అన్యులు అనే అడవి ఆలివు కొమ్మలను దేవుడు తెచ్చి ఈ చెట్టుకు అంటుబెట్టాడు. అంటే వారిని యూదమతానికి చేర్చాడని కాదు. అలా గనక అయితే అన్యులు కూడా పాత నిబంధన ఆచారాలన్నీ పాటించాల్సి వచ్చేది. ఇశ్రాయేలు జాతిని ప్రక్కన పెట్టేసి దేవుడు సంఘమును చేపట్టాడు. ఈ సంఘములో యూదులున్నారు, అన్యులు అనగా యూదేతరులు ఉన్నారు. అబ్రహామే విశ్వాసం చేత అందరికీ తండ్రి అనగా వేరు అయ్యాడు. దేవుడు ఇంతా చేశాక నరికివేయబడిన కొమ్మలను తిరిగి అదే చెట్టుకు అంటుకట్టడా? ఇది పౌలు యొక్క అసలైన ప్రశ్న. దానికి జవాబు పౌలే చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును శాశ్వతంగా విసర్జించడు. 25వ వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోకుండా ఈ మర్మమును మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కావాలి. సంఘాన్ని దేవుడు పిలిచాడు, ఉనికిలోకి తెచ్చాడు. అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 14వ వచనం, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవడానికి వారిని ఏలాగు మొదట కటాక్షించాడో షిమయోను వివరించాడు. ఎత్తబడే వరకు అన్యజనుల ప్రవేశం అమలులో ఉంటుంది, కొనసాగుతుంది. ఈ లోకంలో సంఘము ఉన్నంత వరకు ఇశ్రాయేలుకు అంధత్వం, హృదయ కాఠిన్యం అలాగే ఉంటాయని ప్రవచనం చెబుతోంది. ఈ మర్మం మనం తెలుసుకోవాలి అంటున్నాడు పౌలు. పౌలు జీవించిన కాలంలో మార్మిక మతాలు కొన్ని ఉండేవి. ఈ రోజున ఎవరో ఒక వ్యక్తిని గురించి, ఏదో సిద్ధాంతాన్ని గురించి వాస్తవాన్ని కప్పిపుచ్చి అదేదో మర్మం అని చెప్పే మతశాఖలు కొన్ని ఉన్నాయి. పౌలు వీటిని గురించి మాట్లాడడం లేదు. పూర్వం దేవుడు బయలుపరచనిది ఇప్పుడు క్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది మర్మము అని చెప్పబడుతుంది. క్రీస్తునందు బయలుపరచబడని మర్మము అంటూ ఏదీ లేదు. అన్యుల ప్రవేశము సంపూర్ణమవటమంటే ఏమిటి?
దీనిని జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి అనే భావనతో పౌలు ఇది మర్మము అంటున్నాడు. ఇది పాత నిబంధనలోని మర్మం కాదు, సంఘం కొత్త నిబంధన ఆలోచన, అది దేవుని సంకల్పం. 26, 27 వచనాలు. వారు ప్రవేశించేటప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఇశ్రాయేలీయులందరూ రక్షించబడతారు అంటున్నాడు పౌలు. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడూ రక్షించబడతాడని కాదు, జాతిపరంగా ఇశ్రాయేలు పేరెత్తుతున్నాడు పౌలు. ప్రతి తరంలోనూ చిట్ట చివరికి శేషమే రక్షించబడుతూ వచ్చారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనాన్ని పౌలు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయడం మాని మళ్లుకొనిన వారి వద్దకు విమోచకుడు వస్తాడు. ఇదే యెహోవా వాక్కు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడూ దేవుని తట్టు తిరగాలి అనే సందేశం ఇందులో ఉంది. శేషిత జనాంగమే ఆయన వైపునకు మరలి వస్తారు. వారందరూ రక్షించబడతారు. రక్షిత ప్రజ, శేషిత ప్రజ, వారినే ఇశ్రాయేలు అని జాతిపరంగా పౌలు పేర్కొంటున్నాడు. ఏలియా కాలంలో శేషం ఉన్నారు, దావీదు కాలంలో శేషము ఉన్నారు, పౌలు కాలంలో కూడా శేషిత ప్రజ ఉన్నారు. ఇప్పుడు మన కాలంలో కూడా ఉన్నారు. మహాశ్రమల కాలంలో కూడా శేషం అనబడిన రక్షిత ప్రజలు ఉంటారు. 28, 29 వచనాలు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములో, పిలుపు విషయములో పశ్చాత్తాపపడడు. పౌలు ఈ చర్చను ముగిస్తున్నాడు. అన్యుల కోసం ఇశ్రాయేలీయులు శత్రువులు కావలసి వచ్చింది. ఈ విధంగా సువార్త అన్యులకు అందడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే అబ్రహామును బట్టి వీరందరూ ప్రియులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు పితరులు. వీరిని బట్టి క్రైస్తవులు యూదుల పట్ల వ్యతిరేక వైఖరి అవలంబించకూడదు అని హెచ్చరిక. ఇశ్రాయేలు పడిపోయినా, మనం పడిపోయినా అదిగాని ఇదిగాని దేవుని సంకల్పమును చిత్తమును మార్చజాలవు. కృపావరములలో దేవునికి పక్షపాతమేదీ లేదు. పిలుపు విషయంలో కూడా దేవుడు తన సంకల్పాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. రక్షణ లేని వ్యక్తులను పశ్చాత్తాపపడవలసిందని చెప్పిన సందర్భం కాదిది. దేవుని పిలుపునకు మనుషుల సిఫార్సు అక్కర్లేదు. రక్షణ పొందడానికి నీవు గంటల తరబడి ఏడవనక్కర్లేదు. అయితే ప్రభువును విశ్వసించిన ఉద్రేకంలో కొందరు కన్నీరు కార్చవచ్చు. క్రీస్తునందలి విశ్వాసం మాత్రమే మనిషిని రక్షించగలదు. మరే మానవ పద్ధతి దేవుని పట్ల పనిచేయదు. నీ విశ్వాసం గొప్పది అని కాదు, గొప్ప దేవుడు కృపతో నిన్ను రక్షిస్తాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు నీ రక్షకుడవుతాడు. 30-31 వచనాలు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణించబడ్డారు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందే నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. గమనించండి, పౌలు అన్యులతో మాట్లాడుతున్నాడు. రోమా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ అన్యులలో నుండి వచ్చిన వారే. ఇంకా ఎందరో రక్షించబడుతున్నారు. అన్యులలో రాను రాను అధిక సంఖ్యలో విశ్వాసులవుతున్నారు. అయినా వారు శేషమే. అన్యులను ఇప్పుడు రక్షిస్తున్న ప్రభువే తిరిగి ఇశ్రాయేలు జాతీయ శేషాన్ని రక్షిస్తాడు. వారైనా వీరైనా రక్షించబడేది దేవుని కృపే, కనికరమే. 32వ వచనం. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. చివరికి ఇటు ఇశ్రాయేలు అటు అన్యులు అందరూ అవిధేయులు కావడము ఎంతైనా శోచనీయం. అందుకే దేవుడు అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడడానికి వీల్లేదు. వింటున్నారా? దేవుడు ఇశ్రాయేలు జాతిని పునరుద్ధరిస్తాడు. గొప్ప జాతీయ ఉజ్జీవం రాబోతోంది. దేవుని జ్ఞాన సంపద మన బుద్ధికి అందనిది. దేవుడు చేసే ప్రతి పని జ్ఞానయుక్తమైనది, పరిపూర్ణమైనది, సమగ్రమైనది. దేవుని తీర్మానాన్ని ప్రశ్నించడానికి నీవెవరు? ప్రకృతి సంబంధులు దేవునికి ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. ఆ మాటకొస్తే మనలో ఉన్న పాత స్వభావం అలాగే అప్పుడప్పుడు దేవునికి ఎదురు తిరుగుతుంది. ఎందరో క్రైస్తవులు ఇలాంటి ప్రశ్నలే అడిగేవారున్నారు. సువార్త ఎన్నడూ విని ఉండని వారు ఎలా నశిస్తారు? అది ఎవరి బాధ్యత అని అడుగుతారు. గ్రహించండి, దేవుడు సార్వభౌముడు. ఆయన తీర్మానాలకు తిరుగులేదు. ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి. దేవుని సృష్టి అయిన మానవుడు దేవుని కంటే అధిక జ్ఞాని కాగలడా? ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవునికి సమస్తము తెలుసు. జ్ఞాన సర్వస్వము ఆయన యందే ఉన్నది. 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. మనకేది శ్రేష్టమైనదో అదే దేవుడు మన పట్ల జరిగిస్తాడు. దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు అంటే నీ మేలు కోసమే. అక్కడే నీ విశ్వాసం పరీక్షకు వచ్చేది. మనం దేవుని పిల్లలం, చిన్నపిల్లలం. ఆయన చెప్పేది చేసేది మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు గాని ఉత్తరోత్తర అది మన మేలుకే సమకూడి జరుగుతుంది. దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యములో నుండి వచ్చిన ప్రతిదీ మనకెంతో విలువైనది, అమూల్యమైనది. ఆయన తీర్పులు, ఆయన మార్గములు మనకెంతో ప్రియమైనవి. 34, 35 పౌలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? యేసును, ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగి ఉండే నిమిత్తం సమస్తము నష్టపరుచుకుంటాను అన్నాడు పౌలు. ఆయనే ఆలోచనకర్త. ఆయనకెవరూ ఆలోచన చెప్పనక్కర్లేదు. దేవుడు ఎవరికీ ఏమీ అచ్చి ఉండలేదు. ఆయనకిచ్చిన వారికి అంతకంటే అధికంగానే ఆయన తిరిగి ఇస్తాడు. ప్రియశ్రోత, నీవి యేసుక్రీస్తును నీ హృదయంలో కలిగి ఉన్నావా? పౌలీయమైన ఆశీర్వాదంతో పాఠం ముగిస్తాము. యేసుక్రీస్తు మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్.